అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో చూస్తుంటే గనక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు. అసలు ఒక పద్ధతి, పాడు లేకుండా నోటికి ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారనమాట. ఈ మధ్య కాలంలో మనం చూస్తే గరికపాటి గారు మొన్న ఈ మధ్యన మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఏదైతే మధ్యాహ్న భోజనం పెడుతున్నారో దాని మీద ఆయన మాట్లాడడం అనేది జరిగిందనమాట. ఇక్కడ అసలు గుడ్డు ఎందుకు పెట్టాలనో, లేకపోతే రోజు అన్నం ఎందుకు పెట్టాలనో, అన్నం తినేసి రావచ్చు కదా అనో, ఇంకోటనో మాట్లాడడం అనేది జరిగిందనమాట. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఒక ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వాళ్ళందరూ నిజంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళే ఈరోజు ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలో చదవటం అండ్ అక్కడ మధ్యాహ్న భోజన పథకం పెడితే అది ఒక ప్రోత్సాహకంగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు అన్నం తిని చదువుకుంటారు, చక్కగా చదువుకుంటారు. అండ్ రోజు ఒకటే కాకుండా వివిధ రకాల వంటకాలు పెడితే వాళ్ళు తింటారు, చక్కగా తిని చదువుకుంటారనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా ఇలాంటి మధ్యాహ్న భోజన పథకాలు పెడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే అది పేదవాళ్ళకి, ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారు అంటే అది నిజంగా వాళ్ళ హక్కు. అది ఖచ్చితంగా అది వాళ్ళు హక్కు. అది వాళ్ళకి పెట్టాల్సిన బాధ్యత ఈరోజు అన్నం తినలేని వాళ్ళ ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద పూర్తిగా ఉంది. కాబట్టి ఆమ్ ఆద్మీ కింద నేను ఒకటే చెప్తున్నాను, ఇది గరికపాటి గారు ఆయన వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలి. ఇలాంటి పేదవాళ్ళని కించపరిచే మాటలు, లేకపోతే అవమానించే మాటలు దయచేసి మాట్లాడకుండా ఉండాలి. ఇలాంటివి ఇంత పెద్దవాళ్ళు అయి ఉండి ప్రవచనాలు చెప్తూ ఇలాంటి మాటలు మాట్లాడే విధంగా ఇలాంటి మాటల్ని ఈసారి ఆపాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా గరికపాటి గారిని కానీ మిగతా పెద్దలందరినీ కానీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.